యుద్ధభూమి పరిష్కారమా అంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించారు. పశ్చిమాసియాలో యుద్ధం ఆందోళన కలిగిస్తోందన్నారు. చర్చలతోనే పరిష్కారం సాధ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. పోలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా పోలాండ్ తో సంబంధాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. భారత్ పోలాండ్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పోలాండ్ చేరుకున్నారు. పోలాండ్ పర్యటన తర్వాత ప్రధాని మోదీ యుక్రెయిన్ రాజధాని కీవ్ ను సందర్శించనున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే మార్గాలపై కూడా చర్చించారు. చర్చలకు ముందు ప్రధాని మోదీని ఛాన్సలరీలో లాంఛనంగా స్వాగతించారు. పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెస్ సెబాస్టియన్ దుడాతోనూ మోదీ భేటీ అయ్యారు. పోలాండ్ ప్రధాని టస్క్ తో వేదికను పంచుకున్న ప్రధాని మోదీ ఘన స్వాగతం, స్నేహపూర్వక చర్చలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఈ పర్యటన చేశారు. భారత్ పోలాండ్ మధ్య సంబంధాలు ఇప్పుడు మెరుగుపడుతున్నాయి. ఈ ఏడాది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఈ సందర్భంగా సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. యుక్రెయిన్ సంక్షోభం సమయంలో పోలాండ్ సహకారం గురించి ప్రస్తావిస్తూ 2022 సంవత్సరంలో యుక్రెయిన్ సంక్షోభం సమయంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలించడానికి పోలాండ్ చూపిన దాతృత్వాన్ని భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేమని ప్రధాని మోదీ అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ప్రపంచంలోనే పోలాండ్ అగ్రగామిగా ఉందని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ లో చేరడానికి పోలిష్ కంపెనీలకు దరఖాస్తు చేస్తామని మోదీ తెలిపారు. పోలాండ్ తో బలమైన సంబంధాలపై అంతర్జాతీయ వేదికపై కూడా భారతదేశం, పోలాండ్ సన్నిహిత సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి ఇతర అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణలు అవసరమని రెండు దేశాల ప్రధానులు అంగీకరించారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కొనసాగుతున్న సంఘర్షణ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఏదైనా సంక్షోభంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం మొత్తం మానవాళికి అతిపెద్ద సవాలుగా మారిందని మోదీ అన్నారు. శాంతి, స్థిరత్వం, ముందస్తు పునరుద్ధరణ కోసం చర్చలకు, దౌత్యానికి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం భారత్ తన మిత్ర దేశాలతో పాటు అన్ని విధాల సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. యుక్రెయిన్ సంక్షోభం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, యుక్రెయిన్ పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం మనందరికీ తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. యుద్ధ భూమిలో ఏ సమస్యకు పరిష్కారం లభించదని భారత్ దృఢంగా విశ్వసిస్తోందని మోదీ అన్నారు.